బర్నింగ్ పాలిటిక్స్. జగన్ వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఫ్యాన్ పవర్లోకి రాకముందు వీరుడులా ప్రజల్లో నిలబడిన జగన్ అధికారంలోకి రాగానే కనిపించకుండా పోయారు. ఆయన్ను ప్రజలు కలవాలనుకుంటే ప్యాలెస్ వద్దకు వెళ్లినా దర్శన భాగ్యం కరువయ్యేది. అలా వైసీపీ వైఫల్యాలను చంద్రబాబు తన విజయానికి మెట్లుగా మలుచుకున్నారు. జగన్ ప్యాలెస్ కి పరిమితమైతే చంద్రబాబు మాత్రం జనంలోకి వెళ్లారు. అలా ఓటమి పాలై ఇన్ని రోజులైనా జగన్ ని మాత్రం తన తప్పులు వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబును గెలిపించిన జగన్ గత 5 ఏళ్ల బద్ధకమే బాబును గెలిపించిందా? గత పాదయాత్రలో నేనున్నాను, నేను విన్నాను అని ప్రసంగాలు. 2019లో అధికారంలోకి వచ్చాక ప్రజల్లోకి రాని జగన్, తన కోటరీపైనే ఆధారపడుతున్న జగన్. అధినేత చంద్రబాబును హీరోని చేశారు మాజీ సీఎం జగన్. వైసీపీ అధినేత గత 5 ఏళ్ల బద్ధకమే బాబు గెలుపునకు కారణమని సోషల్ మీడియా కోడేకోస్తుంది. 2014లో ప్రజల్లోకి వెళ్లి వీరుడ్లా స్పీచ్లిచ్చి పాదయాత్ర చేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చి మీకు నేనున్నాను అని భరోసా ఇచ్చిన జగన్ 2019 అధికారంలోకి రాగానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా ఇంట్లో నుంచి పాలన చేస్తా అన్నట్టుగా బిహేవ్ చేశారు. అసలు 2019లో వైసీపీకి ప్రజలు కట్టబెట్టిన 155 సీట్లు చూశాక ఇకపై టీడీపీ కొలుకునే ప్రసక్తి లేదు. చంద్రబాబు ఎంతగా కష్టపడినా టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. అనుకున్న వారికి జగన్ తన పాలనలో టీడీపీకి 2 ఏళ్లలోనే బలం వచ్చే పనులు చేయడం, చంద్రబాబుని జైలుకు పంపి కక్ష తీర్చుకోవడం, మంత్రులను మాట్లాడనివ్వకుండా సలహాదారుతో పని కానిచ్చేయడం అన్నీ జగన్ చేజేతులా చంద్రబాబుని హీరోని చేసేలా చేశాయి. జగన్ నుంచి దూరమైన చాలా మంది వాళ్ళు కావాలని వైసీపీకి దూరం కాలేదు, వాళ్ళను జగన్ దూరం చేసుకున్నారు. ఇప్పటికీ ఓటమి తర్వాత కూడా జగన్ ఇంకా తన కోటరీపైనే ఆధారపడుతున్నారు. ఒకప్పుడు మీడియాని పట్టించుకొని జగన్ ఇప్పుడు కోలుకోవడానికి మీడియానే ఆశ్రయిస్తున్నారు. చంద్రబాబు 5 ఏళ్లలో పథకాలు ఇవ్వలేకపోతే మళ్లీ అధికారం మాదే అనే ధీమాతో జగన్ ఉంటే ఈసారి జగన్ని ఈ మాత్రం కూడా ప్రజలు పట్టించుకోరు. అధికారం కోల్పోయి చతికిలపడిన చంద్రబాబు కోలుకునే అవకాశం లేదన్నారు జగన్. కానీ ఆయన్ని తన అధికారంలో 2 ఏళ్లకే లేపి హీరోని చేసింది జగన్ అంటూ సోషల్ మీడియాలో వైసీపీ అధినేతపై ఇంకా విమర్శిస్తూనే ఉన్నాయి.